భారత జనగణన 2027కు ఏపీలో రంగం సిద్ధమైంది. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటి దశ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా గృహ గణన చేపట్టనున్నారు. జనగణన విధులకు ఆటంకం కలిగించిన, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జనగణన డైరెక్టర్ జె నివాస్ హెచ్చరించారు. ఎన్యూమరేటర్లుగా 80% గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని నియమించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన 20% ఇతర శాఖల ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటారని వివరించారు. భారత జనగణన 2027కు ఏపీలో రంగం సిద్ధమైంది. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటి దశ ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుంది. తొలి విడతలో భాగంగా ఇటు ఇళ్ల జాబితా గృహ గణన కూడా చేపట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, జనగణనకి సంబంధించి ఈ రోజు నుంచి ఏపీలో ప్రారంభం కాబోతుంది ఇది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ విడతలో ఏ విధంగా చేపట్టబోతున్నారు? చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా రెండు కీలకమైనటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇంకోటి జనగణనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. అందుబాటులోకి వచ్చినటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సాంకేతిక పరిజ్ఞానంతో జనగణనకు సంబంధించినటువంటి ప్రక్రియను ఎంత స్మార్ట్ గా చేయాలి, అదేవిధంగా ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అనేటువంటి అంశాలపైన ఇప్పటికే అధికారులకి రాష్ట్రాల వారీగా కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వారికి అవగాహన కూడా కల్పించారు. ఇందులో భాగంగానే మొదటి దశ నేటి నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితాకి సంబంధించి గృహ గణనకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు. జనగణనకు సంబంధించినటువంటి విధులకు ఆటంకం కలిగించినా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా క్రిమినల్ కేసులు తీసుకునే విధంగా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అంటే ప్రభుత్వం అధికారులు ముందుకు వచ్చి జనగణనకు సంబంధించి ఇళ్ల జాబితాకు సంబంధించినటువంటి అంశాలు వీటిపైన ప్రత్యేకంగా ఆరా తీసి సమాచారం తీసుకునేటువంటి సమయంలో దాన్ని లైట్ తీసుకున్నా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా, ఎందుకంటే ప్రభుత్వ విధులకి ప్రభుత్వ సమయానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి సమయం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి సీరియస్ ని బాధ్యతని పెంపొందించే విధంగా అధికార యంత్రాంగం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఉద్దేశపూర్వకంగా అదే విధంగా ఆటంకం కలిగించినా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేందుకు జనగణనకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్యూమరేటర్లు ప్రత్యేకించి 80% గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఉద్యోగులుగా కూడా నియమించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా లోకల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డింగ్స్, జనాభాకు సంబంధించినటువంటి అంశాలు నేరుగా వాళ్ళు నిత్యం టచ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగిలినటువంటి 20% సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంటే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇతర శాఖల ఉద్యోగులుగా తీసుకోవడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా విజయవంతం చేసేందుకు వీలుంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించి జనగణనకు సంబంధించి ఇళ్ల నివాసాలకు సంబంధించినటువంటి అంశాలు, వాటి వివరాలను పూర్తిగా అందజేయడం ద్వారా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజల్లో కూడా ఇప్పటికే అవగాహన కల్పించారు. అదేవిధంగా ఉద్యోగులు కూడా శిక్షణ ఇచ్చారు. కాబట్టి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.